లాస్ట్ వీడియోలో కొబ్బరిని ఎలా చేయాలో చూపించాను కదండి. ఇప్పుడు ఈ వీడియోలోనే నేను నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మనం చెప్పాను కదా నాటుకోడి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కేజీ పావు ఉంది కాబట్టి ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు. ఇవి ఇక్కడ ఏంటంటే దీన్ని నేను స్పెషల్గా మసాలా చేసుకుంటాను అనమాట. ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా నేను పేస్ట్ చేసుకొని వేస్తాను. ఒక అల్లం వెల్లుల్లి పేస్టే కాదు, మొత్తం అవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని వేస్తాను. ఇక్కడ టమాటా యూజ్ చేయనండి నేను, నాటుకోడు కదా అసలు యాక్చువల్లీ టమాటా యూజ్ చేయను, అంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందని నేను టమాటా యూజ్ చేయను అనమాట. సో ఇవి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఉప్పు, కారం, ఆయిల్. ఇదిగోండి కుక్కర్ తీసుకున్న నాటుకోడు కదండి, అది కొంచెం ముదరదే అనుకోండి, మనకి మళ్ళీ మామూలుగా వేసినా అది ఉడకదు. సో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను కుక్కర్ తీసేసుకున్నా. దీంట్లో మనకు కావాల్సిన ఆయిల్ తీసుకుందాం. ఆనియన్స్ వేసుకుని కొంచెం కరివేపాకు, అలాగే రెడ్ చిల్లీ, ఇంట్లోనే మనకు కావాల్సినంత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేద్దాం. ఈ లోపు నేను చెప్పిన పేస్ట్ ని కూడా నేను రెడీ చేసుకుంటాను. ఇదిగోండి నేను ఇప్పుడు చెప్పాను కదా గరం మసాలా మీకు అన్ని చూపించాను కదా, అది పేస్ట్ ఇలా అయ్యిందనమాట. సో దీన్ని మనం ఏంటంటే ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా ఉంది. సో కొంచెం ఆనియన్స్ ఉడికిపోయాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకుందాం. సరే నేను ఈ స్టేజ్లోనే కొత్తిమీర కూడా వేసేస్తాను. కొంచెం కొత్తిమీర వేస్తాను. చెప్పా కదా టమాటా యూజ్ చేయట్లేదని. అసలు నా కోకోనట్ రైస్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత ఇదిగోండి ఆయిల్ వదులుతుంది కదా మనకి. ఏదైతే మనం ఇప్పుడు మసాలా వేసామో అది కూడా కొంచెం కుక్ అయిందని అనుకుంటున్నా. సో ఇందులో కొంచెం మనం ఈ నాటుకోడిని యాడ్ చేద్దాం. చేసాక ఒకసారి బాగా కలుపుకుందాం కింద పైకి. ఈ స్టేజ్ లోనే మనం కారం కూడా ఎంత కావాలో అంత వేసుకుందాం అండి. అలాగే సాల్ట్, ఇంకా సాల్ట్ పడుతుంది. కారం వేసాక ఉప్పు వేసాక ఇలా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం నేనైతే కుక్కర్ యూజ్ చేయకపోతే నేను ఫస్ట్ మగ్గిస్తాను. బాగా మగ్గిన తర్వాత అప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తాను. కానీ ఇప్పుడు మనం విజిల్ పెట్టేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా మగ్గిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో, ఆల్రెడీ చికెన్లో నుంచి ఇది ఫ్రెష్ కాబట్టి వాటర్ వస్తుంది. ఇంకొంచెం నేను ఒక ½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి విజిల్ పెట్టేస్తాను. చూసారా ఈ మాత్రం వాటర్ని నేను యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు విజిల్ పెట్టాను కదా. సో ఇది అయ్యాక కూడా మళ్ళీ మనకి చూపిస్తాను. ఈ స్టేజ్లో ఆపేసాను. బాగా ఉడికిపోయింది. సో మనకి మీకు బాగా గ్రేవీలా కనబడుతుంది కదా, అది ఇంకొక చల్లగా అయితే అంత గ్రేవీ కూడా ఉండదు, మనకి జ్యూసీ కూడా ఉండదు, దగ్గరికి అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవ్వండి బౌల్లో సర్వ్ చేశాను కోకోనట్ రైస్ విత్ నాటుకోడి కర్రీ. ఓకే, సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ మేము రైతా యూస్ చేయను నేను కోకోనట్ రైస్కి. మీరు కావాలంటే అది మీరు కలుపుకోవచ్చు. సో ఇది నా కోకోనట్ రైస్ అండ్ నాటుకోడి ఈరోజు. నెక్స్ట్ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.